ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మరి మనం 8వ రోజులోకి ప్రవేశిస్తూ ఉన్నాం. చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మను పూజించుకుంటూ మరియు దుర్గ నుంచి వెలువడిన ఆ నవదుర్గలను కూడా ఆరాధించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు సప్తమి తిథితో కూడినటువంటి ఇది మరియు అలంకరణ సరస్వతీదేవి ఒక అలంకరణతో మనకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. మరి నవదుర్గంలో మహాగౌరిగా ఈరోజు అమ్మని మనం ఆరాధిస్తాం, పూజిస్తాం. మరి ఈ మహాగౌరి ఎవరు అనేటువంటి దాంట్లోకి మనం ప్రవేశించినట్లయితే మహాగౌరి ఆమె శివుని అర్ధాంగి. ఒకరోజు శివపరమాత్ముడు ఇద్దరు కూర్చున్నప్పుడు శివుడు అంటాడట, నీకు నిన్న ఎలా అయితే చండీ రూపంలో నీ సౌందర్య రూపాన్ని చూడలేదన్నారో అలా ఇక్కడ నీవు ఈయనేమో కర్పూర గౌరవం, తెల్లని కర్పూరం వంటి కాంతి దేహం కలిగినటువంటి వాడు మన శివయ్య. మరి అమ్మ కొంచెం చామన ఛాయ నలుపు వర్ణంతో అలా ఉండేదట. అందుకని ఈయన అంటే ఇది సరదా కొంచెం అనుకోవచ్చు, అది చరిత్రలో అనుకోవచ్చు. కానీ అమ్మని నువ్వు నల్లని రానవు అలా అని ఇది చేసినప్పుడు తన తపశ్శక్తితో అమ్మ తెల్లగా మారి శివుని యొక్క వర్ణానికి తగిన వర్ణంతో అమ్మ మార్పు చెందుతుందట. అంటే ఇక్కడ మార్పు చెందుతుందంటే మనం అనుకున్నాం అమ్మ అయ్యవారి యొక్క హృదయానువర్తి అని. ఇలా తల్లి శివుని యొక్క అర్ధ శరీరాన్ని పొందింది, వామభాగాన్ని పొందినటువంటి అమ్మ ఇద్దరు కూడా ఆ గౌరీ శంకరులు ఇద్దరు మమేకమై అర్ధనారీశ్వర తత్వంలో కర్పూర గౌరవం కరుణావతారం అన్నట్లుగా ఆ గౌరవర్ణం అంటే తెలుపు, తెల్లని తెలుపుతో ఇదైపోతుందన్నమాట. స్వామిలో ఐక్యమవుతుంది, ఆ తల్లి స్వామిలో సగభాగం అవుతుంది. ఇక మరి అమ్మ గౌరీమాత తెల్లని వృషభంపై ఆసీనురాలై ఉంటుంది, అలాగే తెల్లని వస్త్రాలు ధరించి ఉంటుంది. చక్కగా 4 భుజాలతో ఏ రకమైనటువంటి ఆయుధాలు కాకుండా డమరకం, త్రిశూలం ఎట్లా శివయ్య ఆయుధాలు ధరిస్తారో వాటిని ధరించి ప్రసన్నంగా ఉంటుంది. అమ్మను ఆరాధించడం వల్ల మనకేమవుతుంది అంటే అమ్మకి ఇచ్చే ప్రసాదాల్లో కూడా చక్కెర పొంగలి, పెరుగన్నం ఇటువంటివన్నీ తెల్లని పదార్థాలు, తెల్లని పుష్పాలు. మరి అమ్మను ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు నేటి సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి దారుణమైన పరిస్థితి అన్నమాట. భార్యాభర్తల మధ్యన కలహాలు, అది ఏదో ఒక రూపంగా ఎద్దేవంటే తద్దేవ్, వీళ్ళిద్దరిదేది కాకుండా ఉంటే వాళ్ళ పెద్దలది, ఏదో ఒక రకంగా ఇద్దరి మధ్యనైతే సత్సంబంధాలు అనేవి వివాహ వ్యవస్థ చాలా ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. వివాహ వ్యవస్థ ఊగిసలాడుతుంది. ఆ వివాహ వ్యవస్థ తర్వాత దాంపత్య జీవనయానం కూడా చాలా ఉఫ్ అంటే ఎగిరిపోయేలాగా ఉందన్నమాట ప్రస్తుత పరిస్థితి. అటువంటి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తల కలహాలతో ఇది అవుతూ ఉంటారో అటువంటి వారు ఈ మహాగౌరిని ఆరాధించడం వల్ల వారి మధ్యన ఉన్నటువంటి కలహాలు, అపోహలు తొలగి సత్సంబంధాలు, సమైక్యత ఏర్పడుతుంది. అలా అమ్మ చక్కటి ఇదితో మనకి దర్శనమిస్తూ అంటే ఎంతో ప్రసన్నమైందనమాట. నిన్న ఖాళీగా నల్లని వర్ణము, ఎర్రని గోళాల వంటి నేత్రాలు కలిగినటువంటి తల్లి ఈరోజు మనకి చక్కగా శ్వేతవర్ణం, అంతా శ్వేతం అంటేనే మనకి సత్వగుణానికి సంబంధించింది. అలా చాలా ప్రసన్నంగా ఉంటుంది. ప్రసన్నమైనటువంటి ఇదితో మనకి వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది అభయముద్రలతో. అలా ఇక్కడ అమ్మదే ఒక్కసారి ఆ స్తోత్రం తెలుసుకుందాం. మహాగౌరి శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర
ధరా శుచి, శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి నంది వాహనంపై కూర్చొని ఉంటుంది ఆ తల్లి. మరి ఏం చేస్తుంది? మహాగౌరీ శుభం దధ్యాత్ మహాదేవ ప్రమోదదా. మహాగౌరీ శుభం దదాత్ మహాదేవ ప్రమోదత అంటున్నాడు. అంటే ఏ రకమైనటువంటి మనోవికారాలు, అసలు వికారమే అంటే తెలియనటువంటి ఆ యొక్క మహాదేవునికి ఆనందమును కలిగించినటువంటి ఓ తల్లి, నీకు వందనం గౌరీమాత, వందనం. మన సర్వ సౌభాగ్యాలకు అధినేత్రి అయి మనందరినీ చల్లగా చూసేటువంటి ఆ గౌరీమాత పూజ ద్వారా మన యొక్క జీవితాల్లో సత్వగుణం వృద్ధి మరియు ఒక స్వచ్ఛత మనం ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి, అంటే సంభవము ఇది 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 సాధ్యం కాదబ్బా అనుకుంటాను చూడండి, అటువంటి పనులను కూడా అసంభవాన్ని సంభవం చేసేటువంటి మాతృమూర్తి గౌరీమాత. గౌరీమాత అష్టోత్తరం ఉంటుంది. ఇలా చక్కగా మనం అమ్మని ఆరాధించుకోవచ్చు. మరి ఈరోజు సప్తమి తిథి, ఆశ్వీజ మాస సప్తమి. ఈ సప్తమి మూలా నక్షత్రంతో కూడి ఉంది. అమ్మ సరస్వతి అనగానే మనందరికీ తెలిసిపోతుంది ఏమని? విద్యాదేవత. ఈ యొక్క అమ్మ ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకొని తర్వాత అమ్మ నుంచి మనకు కలిగేటువంటి, అమ్మను పూజించడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలేంటో తెలుసుకుందాం. ఈ యొక్క మనం అనుకుంటున్నాం కదా, ప్రతిరోజు ఆ లలితా పరమేశ్వరి నుంచి ఎన్నో అంశాలు మొదలవుతూ ఉన్నాయి, ఆ అంశాల నుంచి మరికొన్ని అంశాలు వస్తూ ఉన్నాయి, అలా అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాగే నిన్న ఏ విధంగా అయితే ఆ వింధ్యాచలం పైన, హిమాలయ పర్వతాలపై అలా ప్రచారాలు చేస్తున్నటువంటి అమ్మ ఇప్పుడు కూడా అలాగే ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహిషునికి సేనలు కావచ్చు, మహిషుని శంభు నిశంభులు అనేటువంటి ఇద్దరు సోదరులు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం. ఏమని? వాళ్ళు వరగర్వితులు అవ్వడం కాకుండా ఏదో ఒక రకంగా మరణమే ఉండకూడదు, మరలా ఆడదాని చేతిలో అయితే పర్లేదు అని చెప్పడం. అంటే అందుకనే అంత విరాట్ స్వరూపమైనటువంటి ఆ జగన్మాత ఎన్ని అంశ అవతారాలను ఎత్తి ఈ దుష్టులందరినీ ధునమాడిందో చూస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది కదా. మరి అలా ఈ శంభులుకి చెప్పారు, అయ్యా అసలు అపురూప సౌందర్య రాశి ఆవిడ, ఆ సౌందర్య రాశిని చేజిక్కించుకొని సరే మంత్రుల్ని వాళ్ళని పంపించాడు. సరే ఎలాగైనా ఆ సుకుమారిని సౌందర్య రాశిని ఒప్పించి శుతిమెత్తగా నా వద్దకు తీసుకురండి అని చెప్పి ఈ శంభుడు చెప్పి పంపుతాడనమాట. సరే వెళ్తారు. వెళ్ళి ఈ సుగ్రీవుడు కొంచెం అంతో ఇంతో మాట్లాడుట ఎందు నేర్పరిగలిగినటువంటి వాడు. అతను వెళ్ళి చెప్తాడు, అమ్మ సుందరి, ఈ మాగిరి పర్వతాల్లో ఏముదవుతావు రా, అక్కడ ముల్లోకాలకు అధిపతులైనటువంటి మా రాజున్నాడు, ఆ రాజును నువ్వు చేపట్టావనుకో అసలు సర్వ సుఖాలని సర్వభోగాలను నువ్వు అనుభవించవచ్చు, రమ్ము ముల్లోకపు రాణి అవ్వవచ్చును అని చెప్పి చెప్తాడనమాట. అమ్మ అలా నవ్వుతుంది. నవ్వి అలానా, సరే మీరు చెప్పింది బాగానే ఉంది, నాకు సంతోషదాయకమే, కానీ నేను ఒక నియమం పెట్టుకున్నాను. అందులో నాతో ఉన్నటువంటి ఈ పరిచారక గణం ఏదైతే ఉన్నారు కదా, అమ్మ యొక్క గణాలు ఉన్నాయి కదా చుట్టూ, వాళ్ళతో నేను ఒక పందెం కాశాను. ఏమని? ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని నేను వరిస్తాను అని. కాబట్టి మీ రాజుని నాతో యుద్ధం చేయమనండి, ఆ యుద్ధమునందు ఓడిపోయిన పర్షను అలాగే వరిస్తాను అని చెప్పి చెప్తుందనమాట. సరే శుంభుడు ఈ లోపల అమ్మ అంటున్నటువంటి సందర్భంలో ఒకానొక అమ్మలో నుంచి ఒక రూపం బయటకు వచ్చింది. అది సరస్వతి. ఆ శక్తి బయటకు వచ్చి అలా నడుస్తూ వెళ్ళి ఎలా చాలా
సత్వగుణంగా ఉంది, తెల్లని వస్త్రాలు ధరించింది, ముఖం చక్కటి ప్రసన్నతతో ఉంది. ఆ పరబ్రహ్మతత్వమే సాక్షాత్కరించిందా అన్నంతగా ఉందన్నమాట అమ్మను చూస్తుంటే. అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు, సరే వెళ్ళి ఏమేం చేస్తుంది, ఆ శంభుని చంపేసింది. శంభుని చంపిస్తే నిశుంభుడికి ఏమన్నా బుద్ధి వచ్చిందా? దుర్ముఖుల్ని వాళ్ళు చంపినప్పుడు వచ్చింది లేదు. లేదు వాళ్ళకి ఇప్పుడు అంటే అంటారు చూడండి, పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదని. ఆ దుష్టత్వపు ఆలోచనలు, దుర్మార్గపు పనులు చేసేవారు ఆ యొక్క చనిపోయి మరలా ఎప్పుడుకో ప్రశాలన అయితే తప్పితే అది సాధ్యం కాదు. అలాగా వీళ్ళిద్దరినీ సంహరించి చక్కగా వెళ్తుంది అమ్మ. అంటే ఇక్కడ వాస్తవానికి సరస్వతీదేవిని మనం ఎప్పుడైనా ఆమె యొక్క చిత్రపటాన్ని, దుర్గాదేవిని చూస్తే మనకు అనిపిస్తుంది కొంచెం శక్తి స్వరూపిగా. లలిత అమ్మను చూసినా చాలా ప్రసన్నత కల్పిస్తుంది. ఆ దుర్గామాతని చూసినప్పుడు మనకి కొంచెం ఈ శక్తి స్వరూపిణి అమ్మని అని చెప్పి అనిపిస్తుంది. కానీ సరస్వతి మాతను చూసినప్పుడు ఎంతటి ప్రసన్నత, ఆమె కూర్చుని ఆ వీణ పట్టుకున్న విధానం కావచ్చు, ఆ చేతుల్లో ధరించిన పద్మాలు కావచ్చు, ఆమె కూర్చున్న వాహనం కావచ్చు, ఇలా అమ్మ ఆవిర్భావం జరిగి ఎవరిని సంహరించింది సరస్వతీదేవి? శంభు నిశుంభుల్ని సంహరించింది. ఈ సంహరించినటువంటి దాంట్లో సరే మరి ఇంకా ఈమెను బ్రహ్మ చేపట్టాడు అవన్నీ ఓకే. అంటే ఇక్కడ జ్ఞాన కళలకు సరస్వతి అంటే, సరస్వతి తెల్లని వర్ణానికి ఎందుకు గుర్తు అంటే, తెలుపు అనేది జ్ఞానానికి, నలుపు అజ్ఞానానికి హేతువు. నిన్న కాలరాత్రిగా వచ్చి అజ్ఞానులపై దునుమాడిందమ్మ నిశిరాత్రి వేళలో వచ్చి. అలా ఇప్పుడు అమ్మ సత్వగుణం ఆవరించి వచ్చినటువంటి అమ్మ ఈ యొక్క వాళ్ళని సంహరిస్తుంది. సరే అంతవరకు అయిపోయింది. కానీ ఇక్కడ సత్వగుణంతో, సహనంతో, ఓరిమితో ఉండండి అని చెప్పారు. కానీ మన యొక్క విధానం పట్ల, మన జీవన విధానం పట్ల, మన పట్ల ఎవడైనా హేళన చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాడి అంతు చూడవడమే మన సరస్వతీదేవి యొక్క అవతారం మనకి తెలియజేస్తూ ఉంది. మరి అంతే కదా, అంతటి సుకుమార సున్నితమైనటువంటి ప్రశాంతత కలిగిన తల్లి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి మాటలు, వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడే విధానము, వీటన్నిటి పట్ల అరే నేను మీరు ఎవరనుకుంటున్నారో కాదు, నా వ్యక్తిత్వం నాది, నేను ఎవరనుకుంటున్నారు అని అవతలి వాడికి నిరూపించగలిగినటువంటి తత్వం అమ్మది. సరే మరి సరస్వతి ఆరాధన వల్ల మనకి ఏం కలుగుతుంది? సరస్వతి అంటే ప్రవహించేటువంటిది. మనకి ఎలా ప్రవహిస్తుంది? మనకి ఒకరికొకరు పరస్పరం వాక్కు ద్వారా ప్రవహిస్తుంది. ఆ వాక్కు ద్వారా పరస్పరం నేను ఎంతోమంది మీలాంటి ఎంతోమందికి చేరువయ్యాను అంటే ఆ యొక్క మన జిహ్వ మీద ఆ సరస్వతి మాత తాండవే కదా. ఇంకా సరస్వతి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనం. అమ్మ చక్కటి తెల్లని వస్త్రము, తెల్లని అంశపైన కూర్చుంటుంది. అమ్మ పట్టుకున్న వీణ పేరు కశ్యపి. అలా విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటున్నాం. అట్లాగే ఆ నమస్తేస్తు శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా బుద్ధించ దేహిమే యా శ్రద్ధాధారణా మేధ వాగ్దేవి విధి వల్లభ భక్త జిహ్వాగ్రసదన సమాధి గుణధాయిని నమామి యామిని లోకాంకుత అంటూ మనం అమ్మని కీర్తిస్తూ ఉన్నాం. అలా మనలో మేధ, ప్రజ్ఞ, తెలివితేటలు, జ్ఞానానికి సంబంధించినటువంటి అన్నీ కూడా కలగాలి అంటే సకల విద్యల నిలయమైనటువంటి సకల విద్యలకు, సకల కళలకు, విద్యలు అంటే అన్నీ వస్తాయి దీంట్లో. సంగీత, నాట్య, చిత్రలేఖన, ఇన్ని కళలకు ఆధారభూతమైనటువంటి ఆ తల్లి ఆరాధన వల్ల పిల్లలకు చక్కటి సద్బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి సరస్వతి అష్టకం ప్రతి తల్లి ప్రతి బిడ్డకు నేర్పించండి. సరస్వతీ త్వయం దృష్ట్యా విద్యాదానకరీ మమ అంటూ ప్రార్థిస్తున్నామా, నాకు విద్య నువ్వు, మంచి బుద్ధి నువ్వు,
చక్కగా ఇంకా ఈ యొక్క సాధనాపతత్వంలో ఉన్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో అమ్మను ఆరాధించి, అమ్మా మేము చదివేటువంటి గ్రంథాలు ఉన్నాయే, ఆ భగవద్గీత కావచ్చు, ఇక దేవీ భాగవతం కావచ్చు, ఇలాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి సారము అవలీలగా మా బుద్ధిలోకి ప్రవేశించేలా శక్తిని ప్రసాదించు, అటువంటి ప్రజ్ఞను, జ్ఞానాన్ని, అటువంటి సునిశ్చితమైనటువంటి బుద్ధిని మాకు ప్రసాదించు తల్లి అంటూ వేడుకుంటూ తెల్లని పూలతో అమ్మకు పూజ చేసి ఇంకా ప్రసాదాలంటే సత్వగుణం, అమ్మంటే సత్వగుణం అంతే. అటువంటి విధంగా చేసి చక్కగా అమ్మని ఆరాధించుకుంటూ ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతూ చక్కగా ఆరాధన చేసుకుందాం. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి తల్లి, మూలా నక్షత్ర సంభవీమే. ఇలా ఆ సరస్వతీదేవి యొక్క విధానాన్ని మనం తెలుసుకుంటూ వెళ్తే ఈ రోజు నుంచి ఇంకొక స్పెషల్ ఉంది మిత్రులారా. త్రిరాత్ర పూజ అనేది మనం జరుపుకోవచ్చు. ఇది గత చెప్పాలంటే ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను బహుశా. అప్పట్లో మహానుభావులు ఉన్నటువంటి నా గురుదేవులు సాయినాథుడే ప్రేరణ కల్పించి, నాకు దాని గురించి కూడా తెలియదు, ప్రేరణ కల్పించి ఆ త్రిరాత్రోపాసన చేశాను. చేసిన దాని ఫలితాన్ని కూడా చక్కగా అనుభవించాను. ఈ 9 రోజులు మనం పూజ నిర్వహించుకుంటాం కదా, ఈ 9 రోజుల పూజని ఎవరైతే చేయలేకపోతారో అటువంటి వారికి ఈ యొక్క సప్తమి రాత్రి నుంచి, సప్తమి రాత్రి, అష్టమి రాత్రి, నవమి రాత్రి, ఈ 3 రాత్రులు అంటే ఇక్కడ ఉపవాసం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల్లో ఉండగలిగిన వారు ఉండవచ్చు, లేని వాళ్ళు లేదు. 3 పూట్ల లలితా సహస్రనామం చదువుతూ అమ్మకు నైవేద్యాన్ని పెట్టి హారతినిస్తూ చక్కగా ఆ 3 రాత్రులు ఆ యొక్క అమ్మ ధ్యాసలో ఉంటూ ఒక ఏకనిష్టగా చాలా ఫలితాన్ని ఇస్తుంది మిత్రులారా. అంత చక్క